రత్నమాల కథ. అంగదేశాన్ని మందపాలుడు పాలిస్తున్న రోజులవి. ఆ రాజుకి లేకలేక ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారునికి సావర్ణి అని నామకరణం చేశాడు రాజు. సావర్ణికి 3 ఏళ్లు నిండాయి. చూడముచ్చటనిపిస్తున్నాడు. ఆడుకుంటున్న కుమారుణ్ణి చూసి పొంగిపోతున్నాడు రాజు. రాజు ఆనందాన్ని హెచ్చిస్తూ పురోహితుడు అన్నాడిలా: రాకుమారుని వర్చస్సు ముందు, తేజస్సు ముందు అందరూ తీసికట్టే మహారాజా! వారికి వారే సాటి. బాగా చెప్పారు అన్నాడు రాజు. అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్టుగా అడిగాడిలా: అన్నట్టు రాకుమారుని జ్యోతిష్యం గురించి మీరు చెప్పనేలేదు. అబ్బాయి పుట్టినప్పుడు అడిగితే 3 ఏళ్లు నిండితేగాని ఏదీ చెప్పరాదన్నారు. నిండాయి కదా, చెప్పండిప్పుడు. తప్పకుండా అన్నాడు పురోహితుడు. చేతిలోని తాళపత్రాలు తెరిచాడు. కళ్ళు మూసుకున్నాడు. పెదవులు కదుపుతూ చేతి బొటనవేలితో మిగిలిన వేళ్ల కణుపులను లెక్కించాడు. కళ్ళు తెరచి చెప్పాడిలా: రాకుమారులు సాహసవంతులు, కీర్తిమంతులు. మీకు తగిన కుమారులు. అయితే 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 ఇంకేం లేదు మహారాజా. రాకుమారుల వివాహ విషయంలోనే కొంచెం ఇబ్బంది ఉంది. ఏమిటా ఇబ్బంది? కళ్ళు కుంచించాడు రాజు. ఆసక్తి కనబరిచాడు. రాకుమారుని జాతకరీత్యా వారు ఓ పేద ఇంటి పిల్లని వివాహం చేసుకుంటారు. పేదపిల్ల అయితేనేం అందంలోనూ, గుణంలోనూ బహుదొడ్డదామే. ఉన్న రాజవంశానికి చెందిన రాకుమార్తెలు నా కోడలు కావాలిగాని, పూటకి గతిలేని పేదపిల్ల నా కోడలవుతుందా? ఒప్పుకోను అన్నాడు రాజు. భరించలేనట్టుగా దిగ్గున లేచి నిల్చున్నాడు. రాజు సహా లేచి నిల్చున్నాడు పురోహితుడు. చెప్పాడిలా: మీరు ఒప్పుకోకున్నా జాతకాన్ని, విధిని మార్చలేం మహారాజా. దైవనిర్ణయాన్ని మనం మార్చడం అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను. మీరు కొంచెం శ్రమించి, ఆ పిల్ల ఎక్కడ పుట్టింది, లేదంటే ఎక్కడ పుట్టబోతున్నది ఆ వివరాలు చెప్పండి ఆజ్ఞాపించాడు రాజు. పురోహితుడు సరేనని రాత్రీపగలు పత్రాలు పరిశీలించి ఓ వారం రోజుల తర్వాత తెలియజేశాడిలా: మన ఊరికి ఉత్తరాన ఉన్న కనుమలో ఓ పేదరైతు కుటుంబంలో మీ కాబోయే కోడలు రేపు సూర్యోదయం వేళ జన్మించనుంది. పేద రైతుపిల్ల తన కోడలా? జరగదుగాక జరగదు అనుకున్నాడు రాజు. రాత్రి అంతా ఆ విషయమై తీవ్రంగా ఆలోచించాడు. ఆలోచన ఓ కొలిక్కి రావడంతో వ్యాపారిలా వేషం మార్చుకున్నాడు. కనుమలోకి ప్రవేశించాడు. ప్రయాణించసాగాడు. సూర్యోదయం అయింది. గుర్రం మీద వెళ్తూ ఉంటే ఓ గుడిసె ముందు ఓ రైతు కూర్చుని భోరున ఏడవడాన్ని గమనించాడు రాజు. ఆగాడక్కడ. గుర్రం దిగి అడిగాడు: ఎందుకయ్యా ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారు సామీ? నాకు ఇప్పటికే 5 ఆడపిల్లలు. ఇప్పుడు ఈ సూర్యోదయం వేళ ఇంకో ఆడపిల్ల పుట్టింది. ఇప్పటికే అంతా ఓ పూట తిని, ఇంకో పూట పస్తులుంటుంటే ఇప్పుడు ఈ పిల్లతో ఎలా వేగాలో తెలియడం లేదు అన్నాడు రైతు. చేరాల్సిన చోటుకే చేరాడు తను. ఆలోచనను కార్యరూపంలో పెట్టడమే ఆలస్యం అనుకున్నాడు రాజు. ఇలా అన్నాడు: ఆరో ఆడపిల్లతో వేగలేనంటున్నావు కదా, అయితే ఓ పని చెయ్యి. ఆ పిల్లను నాకిచ్చే. అందుకు బదులుగా బహుమానంగా నీకు 100 వరహాలు ఇస్తాను. అంతకంటే అదృష్టం ఏముంది సామీ? తప్పకుండా తీసుకోండి అన్నాడు రైతు. భార్యకి, మిగిలిన పిల్లలకి నచ్చజెప్పి అప్పుడే పుట్టిన పసికందుని రాజుకి ఇచ్చివేశాడు రైతు. ప్రతిఫలంగా 100 వరహాలు అందుకున్నాడు. చేతిలోని పసికందును పరిశీలనగా చూశాడు రాజు. ముఖంలో రాచకళ ఉట్టిపడుతోంది. పై పెదవి మీద, ముక్కు కిందుగా చిన్న పుట్టుమచ్చ చూడచక్కగా ఉంది. అందంగా ఉంది పిల్ల. అయినా సరే, ఆ పిల్ల తనింటి కోడలు అయ్యేందుకు వీలులేదనుకున్నాడు రాజు. ఓ చేత్తో ఆ పిల్లను పొదివి పట్టుకుని, మరో చేత్తో గుర్రం నడుపుతూ ఓ నదీతీరానికి చేరుకున్నాడు. ఆగాడక్కడ. ఎవరూ లేరు. అదే అవకాశంగా పిల్లను నదిలోనికి విసిరేశాడు. విధిని, జాతకాన్ని, దైవ నిర్ణయాన్ని మార్చలేము అన్న పురోహితుని మాట గుర్తుకు వచ్చింది రాజుకి. పగలబడి నవ్వుకున్నాడు. ఇప్పుడు తాను చేసింది తప్పు, పాపమే కావచ్చు.
కాని విధిని ఎదిరించాడు. మార్చాడు తను. విజయాన్ని సాధించాలనుకున్నాడు రాజు. గుర్రం ఎక్కి వెనుతిరిగాడు. అంతఃపురానికి చేరుకున్నాడు. పురోహితుణ్ణి పిలిపించి చేసిన ఘనకార్యాన్ని గొప్పగా చెప్పాడతనికి. ఎంత పని చేశారు మహారాజా? బాధపడ్డాడు పురోహితుడు. నేను చేసింది పాపమే కావచ్చు కాని నేను విధిని ఎదిరించి విజయం సాధించానా? లేదా? ముందు ఆ సంగతి చెప్పు అడిగాడు రాజు. విధిని ఎదిరించి విజయం సాధించడం సాధ్యం కాదు మహారాజా. చూస్తుండండి ఏం జరుగుతుందో అన్నాడు పురోహితుడు. ఏం జరుగుతుంది? ఈసరికి ఆ పిల్లను ఏ పాములో చేపలో పొట్టన పెట్టుకుని ఉంటాయి. జరిగేదదే అన్నాడు రాజు. అయితే రాజు ఊహించినట్టుగా జరగలేదక్కడ. అందుకు భిన్నంగా జరిగింది. చుట్టూ చూసి ఎవరూ లేరనుకున్నాడు రాజు. కాని ఉన్నారక్కడ. చేపల కోసం నదిలో వల వేసి ప్రవాహానికి వల కొట్టుకుని పోకుండా దాని తాళ్లను మొలకి కట్టుకున్నాడు ఓ జాలరి. కట్టుకుని గట్టుమీది చెట్లగుబురుల్లో బువ్వకి కూర్చున్నాడతను. వడ్డిస్తోంది భార్య. ఇంతలో విసురుగా ఏదో పడి వల చెదిరినట్టుగా అనిపించింది. మొలనున్న తాడు గుంజిందతన్ని. పెద్ద చేప ఏదో పడి ఉంటుందనుకుని లేచి పరిగెత్తాడు జాలరి. బువ్వతిని ఎళ్ళవయ్యా కేకేసింది భార్య. ఆగెహే! బువ్వ తర్వాత తింటాను, ముందు వల్లో పడ్డ సేపని సూన్నా అన్నాడు. వలను జాగ్రత్తగా గట్టుకి లాగాడు. చేపకి బదులుగా ఏడుస్తూ అందమైన పసికందు కనిపించింది అందులో. ఆశ్చర్యానందాలు చెందాడతను. ఏహే అంటూ భార్యను కేకేసి పిలిచాడు. వచ్చిన భార్యకు వలలో దొరికిన పసికందును చూపించాడు. దేవుడిచ్చిన బిడ్డయ్యా, శానా బాగుంది అన్నది భార్య. తొందరపడమోకే, దేవుడిస్తాడంటే ఇన్నావా? ఇప్పుడేటంటావు అన్నాడు జాలరి. పసికందుని చూసి మురిసిపోయాడు. పెళ్ళయి 10 ఏళ్లయింది. పిల్లలు లేరు. పిల్లల కోసం పసరు తాగుతాను అయ్యోరిస్తారని గోల చేసేది భార్య. వద్దనేవాడతను. దేవుడిచ్చినప్పుడే పిల్లలొస్తారనేవాడు. ఆఖరికి అతని మాటే నిజమైంది. దొరికిన పాపకి రత్నమాల అని పేరు పెట్టారు. పెంచుకోసాగారు. 16 ఏళ్లు గడిచాయి. పురోహితుడు సహా ఉత్తర కనుమల్లో వేటకి బయల్దేరాడు మందపాలుడు. దొరికిన ప్రతి జంతువునూ వేటాడాడు. సూర్యాస్తమయం వేళ వేట చాలించాడు. తిరుగు ప్రయాణం అయ్యాడు. దాహం వేసింది. ఓ గుడిసె ముందు ఆగాడు. దాహం అని చెప్పు, మంచినీరిమ్మను పురోహితుణ్ణి ఆజ్ఞాపించాడు రాజు. ఆజ్ఞ అని పురోహితుడు గుడిసె ముందు నిల్చున్నాడు. రాజు చెప్పినట్టుగానే ప్రార్థించాడు. కాస్సేపటికి నడుమున చిన్న కుండ ఉంచుకుని ఓ యువతి బయటికి వచ్చింది. అందంగా, ఆనందంగా ఉన్నదామె. దారి తప్పి గుడిసెలో తలదాచుకున్న రాకుమారిలా ఉంది. పైపెదవి మీద, ముక్కు కిందుగా ఉన్న పుట్టుమచ్చ చూడచక్కగా ఉంది. రండి, దాహం తీర్చుకోండి. కుండను వంచిందామె. దోసిట పట్టి నీరు తాగి, ముందు మహారాజు, తర్వాత పురోహితుడు సేదదీరారు. వేటకి వచ్చారా? నవ్వుతూ అడిగింది యువతి. అవును అంటూ ఆమె పైపెదవి మీది పుట్టుమచ్చ చూసి దిగ్భ్రమ చెందాడు మందపాలుడు. గమనించాడది పురోహితుడు. అనుమానించి మంత్రోచ్చారణ చేసి కళ్ళు మూసుకున్నాడు. యువతి ఎవరన్నదీ తెలిసిపోయిందతనికి. సన్నగా నవ్వుకున్నాడు. నీ పేరేమిటి? అడిగాడు మహారాజు. రత్నమాల. నీ తల్లిదండ్రులెవరు? తల్లిదండ్రులను పిలిచిందామె. గుడిసెలోంచి జాలరి, అతని భార్య బయటికి వచ్చారు. చెప్పండయ్యా, ఏం కావాలా? అడిగారు. ఈ పిల్ల నీ కూతురేనా? జాలరిని అడిగాడు మహారాజు. నా కూతురేనయ్యా. నిజం చెప్పు గద్దించాడు రాజు. ఆ గద్దింపునకు వణకిపోతూ జాలరి భార్య తమకు రత్నమాల ఎలా దొరికిందీ వివరంగా చెప్పింది. నిజం చెప్పినందుకు నీకు 10 వరహాలు బహుమానంగా ఇస్తున్నాను, తీసుకో ఇచ్చాడు రాజు. దయగల మారాజులు అంది జాలరి భార్య డబ్బును కళ్ళకద్దుకుంది. అయ్యా! తమరు కూడా ఓ నిజం చెప్పాలా? మీరు మారాజులా, యాపారులా? అడిగాడు జాలరి. అతనికి మందపాలుణ్ణి చూసిన దగ్గరనుంచి రాజేమో అని అనుమానంగా ఉంది.
రాజు అయితే నిలబెట్టి మాట్లాడడం మర్యాద కాదనుకున్నాడతను. తమను వ్యాపారులనుకుంటున్నాడు జాలరి. అలా అనుకోవడమే మంచిదనుకున్నాడు రాజు. వ్యాపారులం అన్నాడు. పురోహితుణ్ణి తీసుకుని బయలుదేరాడు అక్కడ్నుంచి. కొద్ది దూరం ప్రయాణించి ఒక చోట ఆగాడు. సాలోచనగా పురోహితుణ్ణి చూశాడు. నోరు తెరచి ఏదో చెప్పబోయేంతలో పురోహితుడే ఇలా చెప్పాడు. జాతకాన్ని, విధిని, దైవనిర్ణయాన్ని మనం మార్చలేం మహారాజా. అప్పుడన్న మాటే ఇప్పుడు అంటున్నాను. నేనంతా గ్రహించాను. రత్నమాల మీ కోడలై తీరుతుంది. ఒప్పుకోను. ఇప్పుడు కూడా విధిని ఎదిరిస్తాను అన్నాడు రాజు. వద్దు మహారాజా. మీరు మళ్ళీ ఎలాంటి దారుణానికి పూనుకోవద్దు. నా మాట వినండి బతిమలాడాడు పురోహితుడు. వినలేదు రాజు. పురోహితుణ్ణి నగరానికి వెళ్ళిపొమ్మని చెప్పి అతను మళ్లీ జాలరి గుడిసెకి చేరుకున్నాడు. ఏంటయ్యా మళ్లీ వచ్చారు? అడిగాడు జాలరి. రత్నమాలకు వంట బాగా వచ్చా? అడిగాడు రాజు. శానా బాగా వచ్చయ్యా. సేపల కూర సేసిందంటే లొట్టలు ఏసుకుని తినాల్సిందే. అయితే ఓ పని చేద్దాం. అంగదేశంలోని మా తమ్ముడు గోపాలుడికి మంచి వంటగత్తె కావాలి. అక్కడికి రత్నమాలను పంపిద్దాం. ముప్పూటలా భోజనం, వసతి సహా మాసానికి 10 వరహాల పారితోషికం చెల్లిస్తాడు. ఇష్టమైతే ఇప్పుడే లేఖ రాసిస్తాను. అమ్మాయిని పంపించు అన్నాడు రాజు. మహదానందంగా అంగీకరించాడు జాలరి. తాను వెళ్ళనంటే వెళ్ళి తీరాలన్నాడు రత్నమాలతో. పంపనంటే భార్యకు నచ్చజెప్పాడతను. ఒప్పించాడిద్దరినీ. రాజు లేఖ రాసిచ్చాడు. రత్నమాలను అటు అంగదేశానికి సాగనంపి తాను ఇటు మిత్రదేశం వంగదేశానికి ప్రయాణమయ్యాడు రాజు. వంగదేశంలో దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఏనాటినుంచో తనని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలని పట్టుబట్టారు వారు. ఆ సంగతే మరచిపోయాడు తను. వెళ్ళాలి. వెళ్ళి తీరాలనుకున్నాడు రాజు. కళ్ళాన్ని గట్టిగా గుంజాడు. గుర్రాన్ని పరిగెత్తించాడు. కాలినడకన ప్రయాణిస్తూ మధ్యమధ్యలో జాగ్రత్తగా ఉన్నదీ లేనిదీ పమిట కొంగున కట్టిన రాజు లేఖను చూసుకుంటోంది రత్నమాల. లేఖగా రాజు ఏమీ రాశాడన్నది ఆమెకు తెలియదు. తెరచి చూసినా తెలుసుకోలేదామె. కారణం ఆమెకు చదువు రాదు. తల్లిదండ్రులు సహా ముగ్గురూ నిరక్షరాస్యులే. ఆ సంగతి తెలిసే రాజు బహిరంగంగా రాసిచ్చాడిలా. తమ్ముడు, ఈమె పేరు రత్నమాల. ఈమె మన రాచవంశానికి మచ్చ తెచ్చే మనిషి. ఈమె బతికి ఉండడానికి వీల్లేదు. నిన్ను కలిసిన మరుక్షణం నరికి పోగులు పెట్టు. ఈ సంగతి మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తపడు. నీ అన్నయ్య మందపాలుడు. రాజుగారు రాసి ఇచ్చిన లేఖ పమిట కొంగున ఉన్నదీ లేనిదీ జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తున్నది రత్నమాల. బాటసారులను అడిగి అంగదేశానికి దారి క్షణక్షణమూ తెలుసుకుంటున్నదామె. ఎర్రని ఎండల్లో నడిచింది. చల్లని గాలుల్లో నడిచింది. కొండలు ఎక్కింది, దిగింది. కోనల్లోకి ప్రవేశించింది, ముందుకు నడిచింది. అంగదేశం ఇంకా 25 కోసుల దూరంగా ఉంది అనగా చీకటిపడింది. ఆసరికి బాగా అలసిపోయింది రత్నమాల. ఈ రాత్రికి ఇక్కడి సత్రంలో బస చేసి మర్నాడు మళ్లీ ప్రయాణిద్దామనుకున్నది. సత్రానికి చేరుకున్నది. కడుపునిండా నీరు తాగి కన్ను మూసిందో లేదో నిద్రపట్టేసిందామెకు. సాటి బాటసారులు భోజనానికి పిలిచినా లేవలేదు. గాఢనిద్రలో ఉంది. రాత్రి 12 గంటలయింది. గజదొంగ గంగన్న సత్రాన్ని దోచుకునేందుకు గుంపు సహా వచ్చాడక్కడికి. బాటసారులంతా మంచి నిద్రలో ఉన్నారు. అదే అదనుగా అన్నీ దొంగిలించసాగారు. ఖరీదైన వస్తువులు, స్త్రీల కొంగుముడినా, మగవారి మొలనా ఉంటాయంటే వెదకి వెదకి చూశారు. రత్నమాల కొంగుముడిన ఉన్న లేఖ కనిపించింది వారికి. దానిని తీసుకుని వచ్చి గంగన్నకి చూపించారు. రాజు మందపాలుడు తమ్ముడు గోపాలునికి రాసిన లేఖ అది. చదివాడు గంగన్న. చదివి దిగమ చెందాడు. నిద్రిస్తున్న రత్నమాలను చూశాడు. అందంగా, అమాయకంగా కనిపించిందామె. ఈ పిల్ల రాచవంశానికి మచ్చ తెస్తుంది. మచ్చ తేనున్నదని చంపేయాలా?
నరికి పోగులు పెట్టాలా? రాచరికం మీద గంగన్న కోపం కట్టలు తెంచుకున్నది. లేఖ రాసి ఇచ్చాడంటే రాజ్యంలో రాజు లేనట్టే. రాజ్యంలో రాజు లేడు కాబట్టి తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయొచ్చనుకున్నాడు గంగన్న. మందపాలుడు రాసిన లేఖను చించేశాడతను. తానో లేఖ రాశాడు. ఏమని రాశాడంటే, తమ్ముడూ! ఈమె పేరు రత్నమాల. చూశావు కదా, బహుచక్కనిది. రాచవంశానికి వన్నె తెచ్చే పిల్ల. ఈ పిల్లను రాకుమారుడు సావర్ణికి ఇచ్చి వెంటనే వివాహం చెయ్యి. నేను నిన్ను త్వరలోనే కలుసుకుంటాను. నీ అన్నయ్య మందపాలుడు. లేఖను రత్నమాల కొంగున ముడిపెట్టి గుంపు సహా వెళ్ళిపోయాడు గంగన్న. తెల్లారింది. మేలుకున్నది రత్నమాల. కొంగున లేఖ ఉన్నదీ లేనిదీ తడిమి చూసుకున్నది. ఉందనుకున్నది. ఊపిరి పీల్చుకుని అంగదేశానికి బయల్దేరిందామె. ఒంటరిగా నడచివెళ్తున్న రత్నమాలను ఇద్దరు పోకిరీ జానపదులు అడ్డగించారు. ఎక్కడికే చిలక అంటూ ఆమె వెంటబడ్డారు. వారినుంచి తప్పించుకునేందుకు పరుగుదీసింది రత్నమాల. ఆమెను వెంబడించారు పోకిరీలు. రక్షించండి! రక్షించండి! రత్నమాల గొంతు ప్రతిధ్వనించింది. వనవిహారానికి వెళ్తున్న సావర్ణికి ఆ గొంతు వినవచ్చింది. గుర్రాన్ని గొంతు వినవచ్చిన వైపుగా పరుగుదీయించాడతను. ఇటు రత్నమాల, అటు సావర్ణి ఒకరికి ఒకరు ఎదురుబోదురుగా రాసాగారు. అల్లంత దూరం నుంచే ఎవరో ఓ స్త్రీ పరుగుదీయడం, ఆమెను ఇద్దరు పోకిరీలు వెంటతరమడాన్ని గమనించాడు సావర్ణి. తమ రాజ్యంలో స్త్రీలను అవమానించడాన్ని తట్టుకోలేకపోయాడతను. గుర్రం వేగాన్ని పెంచాడు. కత్తిని గలిపించాడు. దగ్గరగా వచ్చిన రాకుమారుణ్ణి చూసి పోకిరీలు తోక ముడిచారు. వెనుతిరిగి పారిపోయారు. అయినా వెదకి పట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నించాడు సావర్ణి. దొరకలేదు వారు. నిలబడి సేదదీరుతున్న రత్నమాలను సమీపించాడు సావర్ణి. ఆమెను తేరిపార చూశాడు. మహా అందగత్తె అనుకున్నాడు. ఎక్కడికి మీ ప్రయాణం? అడిగాడు. గోపాలుణ్ణి కలుసుకోవాలి అన్నది రత్నమాల. గోపాలుడు అంటే తన బాబాయ్. అతన్ని కలుసుకోవడం దేనికో ఆలోచించసాగాడు. అంతు చిక్కలేదు సావర్ణికి. ఒంటరిగా వదిలివెళ్లడం భావ్యం కాదనుకున్నాడు. అడిగాడిలా. మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి, మిమ్మల్ని గోపాలుని దగ్గరకు చేరుస్తాను. ఆనందంగా అంగీకరించింది రత్నమాల. ఆమెను ఎక్కించుకుని గుర్రాన్ని అంగదేశానికి ఆగమేఘాల మీద పోనిచ్చాడు సావర్ణి. బాబాయ్ మందిరానికి చేర్చాడామెను. చెప్పమ్మా! నాతో నీకేం పని? అడిగాడు గోపాలుడు. పమిట కొంగున కట్టిన ముడివిప్పి అందులో ఉన్న లేఖను తీసి ఇచ్చింది రత్నమాల. చదివి పొంగిపోయాడు గోపాలుడు. లేఖను సావర్ణికి కూడా చూపించాడతను. తండ్రి ఎన్నికకు తిరుగులేదనుకున్నాడు సావర్ణి. ఆనందించాడు. రత్నమాలకు విషయాన్ని వివరించారిద్దరూ. ఆమె సిగ్గుల మొగ్గయింది. సావర్ణి పాదాలను ఆశ్రయించింది. నమస్కరించిందతనికి. నీ స్థానం ఇక్కడా అంటూ ఆమెను గుండెలకు అదుముకున్నాడు సావర్ణి. పురోహితుణ్ణి పిలిపించాడు గోపాలుడు. రత్నమాలను చూపించి అన్నగారి కోరిక తెలియజేశాడతనికి. నమ్మలేకపోయాడు పురోహితుడు. లేఖను చూపించాడు గోపాలుడు. తన వేడుకోలుని మహారాజు మన్నించాడనుకున్నాడు పురోహితుడు. ఆనాడు ఎటువంటి దారుణానికి పూనుకోవద్దని బతిమలాడాడు తను. అది మహారాజు వినిపించుకున్నాడనుకున్నాడతను. సంతోషించాడు. వెంటనే పెళ్లికి ముహూర్తం నిర్ణయించండి ఆజ్ఞాపించాడు గోపాలుడు. అడిగినంతసేపు పట్టలేదు. మర్నాడే మంచి ముహూర్తం ఉన్నదన్నాడు పురోహితుడు. ఆ ముహూర్తానికే పెళ్లి నిశ్చయించి రాకుమారుడు సావర్ణికి రత్నమాలకు వివాహం అని నగరంలో దండోరా వేయించాడు గోపాలుడు. నగరాన్ని అందంగా అలంకరించమని ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. వంగదేశంలో దేవీనవరాత్రి ఉత్సవాలు ముగియడంతో తన దేశానికి బయల్దేరి వచ్చాడు మందపాలుడు. రాజధానికి చేరుకున్నాడు. పొలిమేరల నుంచే నగరాన్ని గమనించసాగాడతను. నగరం అంతా అందంగా ముస్తాబై ఉంది. ముగ్గులు, తోరణాలతో ముచ్చటగా ఉంది. వీధులన్నీ అలికి శుభ్రం చేశారు.
పౌరులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకింత ఆనందం? ఏ శుభకార్యాన్ని నిర్వహిస్తున్నారు? ఆలోచిస్తూ వచ్చిన మందపాలునికి అయినవారెవరో విన్నవించారు. రత్నమాలకి సావర్ణికి పెళ్ళి. రత్నమాలను ఇచ్చి సావర్ణికి పెళ్ళా? తాను రాసిందేమిటి? తమ్ముడు చేస్తున్నదేమిటి? పరుగు పరుగున అంతఃపురానికి చేరుకున్నాడు మందపాలుడు. అతను అంత దూరంలో ఉంటుండగానే కళ్యాణవేదికపై రత్నమాలకు వజ్రపుటుంగరాన్ని తొడిగి అగ్నిసాక్షిగా ఆమెను వివాహం చేసుకున్నాడు సావర్ణి. వద్దు వద్దని పెద్దగా కేకలు పెట్టాడు మందపాలుడు. మంగళ వాద్యాలలో అతని కేకలు ఎవరికీ వినిపించలేదు. తల కొట్టుకున్నాడతను. ఓడిపోయాడు. జాతకాన్ని, విధిని, దైవనిర్ణయాన్ని ఎదిరించలేకపోయాననుకున్నాడు మందపాలుడు. అంతలోనే ఎదిరించి తీరుతాననుకున్నాడు. తలెగరేసి కరతాళధ్వనులు చేస్తూ కళ్యాణ వేదిక మీదకు చేరుకున్నాడు. కుమారుణ్ణి అభినందించాడు. రత్నమాలను ఆశీర్వదించాడు. నవ్వుతూ నిల్చున్న పురోహితుణ్ణి చూశాడు. అతని దగ్గరికి నడిచాడు. మీ మాటే నెగ్గిందని ఆనందిస్తున్నారేమో. జరగదది, చూస్తూ ఉండండి అన్నాడు మందపాలుడు. గుసగుసగా చెప్పాడు ఆ సంగతిని. విని మ్రాన్పడిపోయాడు పురోహితుడు. ఆ సాయంత్రం వంశాచారం ప్రకారం కోడలిని కొండమీది దేవీదర్శనానికి తీసుకుని వెళ్లాలని రత్నమాలను వెంటబెట్టుకుని వెళ్లాడు మందపాలుడు. రత్నమాల, మందపాలుడు ఇద్దరే చేరుకున్నారక్కడికి. నిర్జనంగా ఉందంతా. కొండమీద ఎలాంటి దేవాలయమూ లేదు. పైగా కొండమీది నుంచి కిందికి చూస్తే సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న నది కనిపిస్తోంది. భయపడింది రత్నమాల. వణికిపోతూ మామగారిని చూసింది. ఆమె ఎడమ చేతిని విసురుగా అందుకున్నాడు మందపాలుడు. వేలికి ఉన్న వజ్రపుటుంగరాన్ని బలంగా లాగివేశాడు. నదిలోనికి దానిని విసిరివేశాడు. తర్వాత రత్నమాలను కూడా కొండమీది నుంచి నదిలోకి తోసి వేసేందుకు ప్రయత్నిస్తుంటే కాళ్లవేళ్లా పడిందామె. కన్నీరు పెట్టుకుని అడిగింది. నేనేం పాపం చేశానని, మీకే ద్రోహం చేశానని నాకు ఈ శిక్ష మహారాజా? నీ పుట్టుకే మహాపాపం అన్నాడు మందపాలుడు. కొడుకు జాతకం, పురోహితునితో పందెం అన్నీ ఏకరువు పెట్టాడామెకు. నేను విజయం సాధించాలంటే నువ్వు ఉండకూడదు. చచ్చిపోవాలి అన్నాడు. మీరు చెప్పినదాని ప్రకారం నన్ను నదిలోకి తోసి వేసినా నేను బతుకుతాను. మీ అంతఃపురానికే చేరుతాను. అది జాతకబలం. దానిని తిరగరాయాలంటే నాకు నేనే మీ అంతఃపురానికి చేరకుండా ఉండగలగాలి. నాకు ఎలాంటి హాని మీరు తలపెట్టకపోతే, నా మానాన నన్ను వదిలివేస్తే, నన్ను కన్న నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను మీ అంతఃపురానికి రానుగాక రాను. మీ ఇంటి కోడల్ని కానుగాక కాను. దయచేసి నన్ను వదిలేయండి, బతకనీయండి వేడుకున్నది రత్నమాల. ఆలోచించాడు మందపాలుడు. రత్నమాల చెప్పింది సబబు అనిపించింది. ఆమెను వదిలివేశాడు. ఈ రాజ్యంలో నువ్వు మళ్లీ కనిపించకూడదు హెచ్చరించాడు. కనిపించనంది రత్నమాల. కొండకు ఆ పక్కగా దిగుతూ చీకటిలో కలసిపోయింది. ఆనందించాడు మందపాలుడు. వెనుతిరిగాడు. దేవీదర్శనం చేసుకుని వస్తుంటే రత్నమాల ప్రమాదవశాత్తు కొండమీది నుంచి కింది నదిలో పడిపోయిందన్నాడు మందపాలుడు. శవం కూడా దొరకలేదన్నాడు. కొడుకు తమ్ముడు సహా దుఃఖించాడు. అందినట్టే అంది. అందకుండా పోయిన అందానికి బాధపడుతూ సావర్ణి మనిషి కాలేకపోయాడు. పదేపదే రత్నమాలను గుర్తుచేసుకుంటూ విలపించసాగాడతను. కొద్దిరోజులు గడిచాయి. మహారాజుకి మాట ఇచ్చి ఆనాడు ఆ పక్కగా కొండదిగి చీకటిలో కలసిపోయిన రత్నమాల నడచి నడచి వంగదేశానికి చేరుకున్నది. అక్కడ రాజమందిరంలో వంటగత్తెగా స్థిరపడింది. సావర్ణిని మనిషిని చేసేందుకు, అతను రత్నమాలను మరచిపోయేందుకు స్థలమార్పు అత్యవసరం అన్నాడు రాజవైద్యుడు. లేని పక్షంలో సావర్ణి ప్రాణానికే ప్రమాదం అని చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు అలా వ్యాధి బారినపడడాన్ని తట్టుకోలేకపోయాడు మందపాలుడు. దైవంతో పోటీ పడరాదనుకున్నాడు. రత్నమాల కోసం చుట్టుపక్కల వెదికించాడు. ఆమె ఆచూకీ లభించలేదు. బాధపడ్డాడతను. కొడుకు, తమ్ముడు, పురోహితుడు సహా వైద్యంలో భాగంగా వంగదేశానికి బయల్దేరాడు.
రాజుగారి మిత్రులు రాత్రి విందుకి వస్తున్నారని చెప్పి మంచి చేపల కూర చేయమన్నాడు వంటపెద్ద. అప్పుడే పట్టిన చేపల్ని తెచ్చి రత్నమాల ముందు పడవేశాడు. చేపల కూర చేయాలంటే రత్నమాలే చెయ్యాలని పేరుపడ్డదామె. తన ముందు పడి ఉన్న చేపలను చూసింది రత్నమాల. అందులో ఒక చేప మెరిసిపోతూ కనిపించింది. వెలుగులీనుతున్నదది. ఆశ్చర్యపోయిందామె. మెరిసిపోతున్న చేపను చేతిలోనికి తీసుకుని కోసి చూసింది. అందులో వజ్రపుటుంగరం కనిపించింది. అది తనదే. వివాహవేళ సావర్ణి తొడిగింది. భర్త గుర్తుకు రావడంతో కన్నీరు పెట్టుకుంది రత్నమాల. ఉంగరాన్ని వేలికి ధరించింది. ప్రేమగా ముద్దు పెట్టుకుంది దాన్ని. తనని ఎవరూ గమనించరాదనుకుని కన్నీరు తుడుచుకున్నది. కూరను తయారు చేయడంలో తల మునకలైంది. విందువేళయింది. చావడిలో వంటకాలన్నీ సిద్ధం చేశారు. మందపాలుడు, గోపాలుడు, సావర్ణి, పురోహితుడు సహా మంత్రిసామంతులు చాలామంది విచ్చేశారు విందుకి. మహారాజుకి వడ్డించేందుకు రత్నమాల ఎప్పుడూ ముందు ఉంటుంది. అలాంటిది మందపాలుణ్ణి, సావర్ణిని చూసిందేమో. వారి కంటపడకూడదనుకుని తప్పుకుని తిరగసాగిందామె. వంటశాలలోంచి చావడిలోనికి వెళ్లనేలేదు. విందు బాగుందంటే బాగుందన్నారంతా. అందులో చేపల కూరకి తిరుగులేదన్నారు. చాలా రుచిగా ఉన్నదని మెచ్చుకున్నారు. అంతా అలా మెచ్చుకుంటుంటే మందపాలునికి అప్పుడెప్పుడో జాలరి అన్న మాటలు గుర్తుకి వచ్చాయి. మా రత్నమాల సేపలకూర సేసిందంటే లొట్టలేసుకుని తినాల్సిందే. వెంటనే వంటపెద్దని పిలవమన్నాడు మందపాలుడు. పిలిపించారు. ఈ చేపలకూర చేసిందెవరు? అడిగాడు మందపాలుడు. రత్నమాల. ఎక్కడ ఉందామె? వంటశాలలో. పరుగుదీశాడక్కడికి మందపాలుడు. అతన్ని అనుసరించాడు సావర్ణి. వంటశాలకు వారు వస్తున్నది తెలుసుకుని రత్నమాల చాటుగా దాక్కుంది. తన ముఖాన్ని కనిపించనీయక చేతుల్లో ముఖాన్ని దాచుకున్నది. రత్నమాల, రత్నమాల అంటూ వెదకసాగారు తండ్రీ కొడుకులు. వంటశాలలో కనిపించలేదామె. నిరుత్సాహపడ్డారిద్దరూ. వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఉన్నదంటూ చాటుని చూపించాడు వంటపెద్ద. ముఖాన్ని కప్పుకున్న రత్నమాల చేతికిగల వజ్రపుటుంగరాన్ని ముందుగా చూశాడు మందపాలుడు. ఆశ్చర్యపోయాడు. నదిలో పారవేసిన ఉంగరం నగరానికి ఎలా చేరింది? రత్నమాలకు మళ్ళీ ఎలా దొరికింది? అంతా దైవనిర్ణయం. ఆ నిర్ణయాన్ని మార్చడం ఎవరి తరమూ కాదనుకున్నాడతను. అమ్మ అని ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు తీసుకున్నట్టుగా రత్నమాలను దగ్గరగా తీసుకున్నాడు మందపాలుడు. ముఖం మీది చేతులు తొలగింపజూశాడు. వద్దు వద్దని వేడుకున్నది రత్నమాల. వినలేదు రాజు. బలంగా తొలగించాడు. మబ్బులు వీడిన చందమామలా రత్నమాల కనిపించింది. ఆమెను చూసి సావర్ణి సంతోషించాడు. మాలా అని చేతులు జాచాడు. స్వామీ అంటూ దుమఖిస్తూ సావర్ణి గుండెల్లో ఒదిగిపోయింది రత్నమాల. అప్పటికే అక్కడకి గోపాలుడు, పురోహితుడు సహా మంత్రిసామంతులు, వంగదేశపు రాజులు చేరుకున్నారు. రత్నమాల నా కోడలు ప్రకటించాడు మందపాలుడు. ఆనందిస్తున్న పురోహితుని చెవిలో చెప్పాడిలా. జాతకాన్ని, విధిని ఎదిరించడం చాలా కష్టం. ఆఖరికి మీరే గెలిచారు. నా గెలుపు మీది కాదా మహారాజా? చేతులు జోడించాడు పురోహితుడు. నవ్వుకున్నారిద్దరూ.